అంతేం మీ బ్రెయిన్ని అంత మెంటల్ స్టెబిలిటీ స్పాయిల్ చేసి అంతేం లేదు అంటారు కదా బ్రో. యష్, సలార్, మన నాని కూడా నాకైతే మర్చిపోయింది, పిచ్చి లేచిపోయింది అసలు నిజంగా ఈ పర్ఫార్మెన్స్. న్యాచురల్ స్టార్ నుంచి యాక్షన్ స్టార్ అయ్యిండు. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ లైక్ ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్న. లైక్ ఎట్లా అంటే లైక్ లూజ్ కాదు, లైక్ బోర్ కొట్టదు అనమాట. హిట్ 3 ఎలా ఉంది బ్రో? వాళ్ళమ్మ హిట్ 3. నాని నిన్న రోజులు సైలెంట్ హీరో అనుకున్నాం బ్రో. ఎంత బాగుంది తెలుసా. చింపి యాక్షన్ చింపి వదిలిపెట్టిండు. అంటే ఇదేదో వైలెన్స్ అనుకుంటారు కానీ అంటే అంటారు కదా బ్రో. యష్, సలార్, మన నాని కూడా, మన మార్క్ నాని కూడా వాళ్ళకి ఎక్కడ తక్కువ లేనట్టు చేసిండు బ్రో. మామూలుగా లేదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి బ్రో. అంటే మీరు హిట్ 2 ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అయితే దీంట్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా. అసలు మామూలు మనిషా. హిట్ 3 ఎలా ఉంది? చాలా 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 బాగుంది. లైక్ ఎట్లా అంటే కంప్లీట్లీ నాని ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిండు అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ఎక్స్టెంట్కి ఇప్పుడు అందరూ లైక్ ఎంకరేజ్ అవుతారు, అందరూ మెచ్యూర్ అవుతారు, డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఆ మెచ్యూరిటీ అనేది నాని దాంట్లో కల్పిస్తుంది. ఒక నార్మల్ న్యాచురల్ స్టార్, ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ను ఇట్లాంటి తీసుకోవడం చాలా లైక్ చాలా కాన్ఫిడెంట్గా కలగాలి అండ్ కరేజ్ కూడా ఉండాలి. ట్రైలర్లో చూసిన కంటెంట్ దీంట్లో ఉందా బ్రో? దానికంటే చాలా బాగుందన్న. అండ్ ఎట్లా అంటే మనకి కిల్ ఇట్లాంటి మార్కో ఇట్లాంటి సినిమాలు ఉంటాయి కదా, దానికంటే ఈక్వల్ టు 3 to 10 inches ఉందన్నమాట. వైల్డ్, అంత వైల్డ్ ఉంది. కానీ ఆ క్యారెక్టర్ క్యారీ చేసాడా లేదా అనుకున్నాం. అంటే ప్రతి ఒక్క సీన్ లైక్ ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్న. లైక్ ఎట్లా అంటే లైక్ లూజ్ కాదు, లైక్ బోర్ కొట్టదు అనమాట. మనం లైక్ వెళ్తే ఫీల్ అవ్వం, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అట్లా. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అంటే థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయండి. ఉన్నాయి. యాక్టింగ్ కూడా చాలా బాగానే ఉంది. కొంచెం స్లో అనిపించింది, బట్ ఆఫ్టర్ ఇట్ వాజ్ ఫన్. భయపడ్డం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇట్ వాజ్ ఓకే. ఇదే బాగుండే యాక్చువల్లీ. ఓవరాల్ గా బాగానే ఉంది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. ఇట్ వాజ్ నైస్. సెకండ్ హాఫ్ నార్మల్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళకి చూస్తే ఎలా అనిపించింది? భయం అంటే ఆల్రెడీ హారర్ సినిమాది అలవాటు ఉంది కాబట్టి అంతేం భయమే లేదు, బట్ ఇట్ వాజ్ నైస్. కొంచెం స్లో ఉంటుంది మూవీ, బట్ బాగుంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది హాలిడేస్ ఉంటాయి కదా, సో అవునవును, వాళ్ళకంటే ఎంతవరకు వాళ్ళకి ఓకే అనుకోవచ్చు ఇలాంటి మూవీస్కి వస్తే? అంతేం భయంగా లేదండి. అంటే ఇట్ డిపెండ్స్. మీరు అంత హారర్ మూవీస్ మీరు ఇఫ్ యూ వాచ్ యూజువల్లీ రెగ్యులర్గా చూస్తే మాత్రం అంతేం భయం వేయదు. అంతేం మీ బ్రెయిన్ని అంత మెంటల్ స్టెబిలిటీ స్పాయిల్ చేసి అంతేం లేదు. ఎలా ఉంది? అసలు నిజం చెప్తున్నా అన్న, నాకైతే మర్చిపోయింది, పిచ్చి లేచిపోయింది అసలు నిజంగా ఈ పర్ఫార్మెన్స్, ఈ యాక్టింగ్. నేను మాస్ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా. ఆ రేంజ్ ఉంది అసలు. 1 or 2 అన్ని మర్చిపోయి ఈ సినిమానే అన్న రేంజ్లో ఉంది సినిమా. ఓవర్గా న్యాచురల్ స్టార్ కాస్త వైలెంట్ స్టార్ అయిపోయాడు, మామూలు లేదు. అదే అంటున్నా, నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా. చాలా చాలా బాగుంది అసలు. ఒక్కొక్క సీన్ అయితే మాత్రం అసలు ఏం జరుగుతుంది ఏంది అసలు క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో సినిమా ఉంది. క్లైమాక్స్ సీన్స్ అయితే మాత్రం మామూలుగా లేదన్న. హీరోనే ఒక సైకోలాగా కనిపించాడు కదా, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు? అదే నేను చెప్తున్నాను కదా, ఈ ఇన్వెస్టిగేషన్లోనే పిచ్చి లేపాడు అసలు. మామూలుగా ఏం జరుగుతుంది, ఎవరు ఏంది ఏమీ తెలియకుండా అసలు సినిమా చూస్తుండేంతసేపు కూడా అసలు చాలా క్యూరియాసిటీగా చూసాము. ఒక రేంజ్ అంటే ఒక మాస్ క్యారెక్టర్లోనే ఒక వైలెన్స్ చాలా అంటే ఒక కొత్త షేడ్ చూపించారు. నాకైతే ఏమనిపించింది అంటే ఒక కొత్త షేడ్ అనిపించింది. జనరల్ గా ఎన్ని హిట్లు కొట్టినా కూడా, ఎన్ని పాన్ ఇండియా హిట్లు కొట్టినా కూడా టైర్ 2 హీరోనే అంటారు. ఇప్పుడు టైర్ 1 హీరో అయ్యాడా? ఖచ్చితంగా ఈ సినిమా నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మనం అయితే వేరే అని అనుకోవచ్చు. డెఫినెట్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. హిట్ కొట్టాడు అంతే సినిమా. ఇప్పుడు రీసెంట్గా మార్కో సినిమా వచ్చింది, బాగా వైలెన్స్ ఉండేసరికి ఓటీటీలో కూడా బ్యాన్ చేశారు దాన్ని. అలా ఏమన్నా బ్యాన్ చేస్తారంటారు మళ్ళీ? అది బ్యాన్ చేసిండ్రు. ఆ సినిమా రిలీజ్ అయింది కదా అన్న, అది చూసి దాన్ని బట్టి అందులో ఏమున్నాయో అట్లా చేసిండ్రు. దాని న్యాచురల్ స్టార్ నుంచి యాక్షన్ స్టార్ లాగా కనిపించాడా? న్యాచురల్ స్టార్ నుంచి యాక్షన్ స్టార్ అయిండు. ఎందుకంటే ఇలాంటిగా ఇంత వైలెన్స్ గెటప్ ఏ సినిమాలో లేదు నానిది, ఇదే ఫస్ట్ టైం. పోలీస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? డ్రెస్లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. పోలీస్ క్యారెక్టర్ ఎందుకంటే చాలా బాగుంది, ఎందుకంటే ఆ గెటప్కు సరిపోయాడు నాని.